బంగారం గురించి తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా మన దేశంలో బంగారం కొనని వాళ్ళు ఉండరేమో. శుభకార్యమైన, పండుగైన, వివాహమైన, వేడుకైన బంగారం తళుక్కుమనాల్సిందే. పుత్తడి ఆభరణాలతో మగువలు దగదగ మెరవాల్సిందే. ధరలు ఎంత పెరిగినా, డిమాండ్ ఎంత ఉన్నా పిసరంతైనా బంగారం కొనాల్సిందే అన్నంతలా మారిపోయిన మనకు పుత్తడి ఎందుకంత ప్రియం? రేటు ఏ స్థాయికి చేరినా కొనాలి అని ఎందుకు అనుకుంటున్నాం? ది స్టోరీ. పసిడి, బంగారం, గోల్డ్ పేరు ఏదైనా దాని విలువ ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాలక్రమేణా దాని విలువ పెరుగుతూనే ఉంది. అలంకరణ, సంప్రదాయం, సంస్కృతి ఇలా కారణం ఏదైనా ఆడవారు బంగారంతో మెరిసిపోవాల్సిందే. బంగారు నగలతో ముస్తాబవడం అంటే మహిళలకు ఎంతో మక్కువ. అందుకే బంగారం మహిళలకు విడదీయరాని బంధం ఉందంటారు. శుభకార్యాలు, పండగలు, వేడుకలు, వివాహాలు సందర్భం ఏదైనా బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కొంటే భవిష్యత్తు భద్రమనే ఆలోచన కూడా దానికి మరింత డిమాండ్ తెచ్చిపెట్టింది. చేతిలో డబ్బులుంటే బంగారం కొనమని మన పెద్దలు సలహా ఇస్తుంటారు. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర, అనుకోని పరిస్థితుల్లో ఎదురైనప్పుడు ఈ పుత్తడి ఉపయోగపడుతుందని చెబుతుంటారు. ఇలా కొన్న బంగారం ఆ రోజుల్లో అయితే ఎమర్జెన్సీ ఫండ్లా ఉపయోగపడేది కూడా. పెద్దగా బ్యాంకింగ్ సేవలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లో వారి ముందు చూపే బంగారం కొనుగోలు. అందుకే పండగైనా, శుభకార్యమైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. బంగారం కాలతీత ఆకర్షణతో మెరిసే లోహం. మన ఆర్థిక వ్యవస్థలోనూ బంగారం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అందుకే ఈ రోజుకి బంగారం స్వచ్ఛత, దాని మీద ఆసక్తి తగ్గలేదు. ఇండియన్లకు బంగారం అంటే కేవలం వస్తువో, జ్యువెలరీనో కాదు, అదో సెంటిమెంట్. అందుకే పిసరంత బంగారమైన ఇంట్లో ఉండాలంటారు. ఆర్థిక స్తోమతను బట్టి కొంటూ ఉంటారు. బంగారు ఆభరణాలు ఆడవారి అందాన్ని, ఆర్థిక స్తోమతను పెంచడమే కాదు, అదో గుడ్ ఇన్వెస్ట్మెంట్ కి మంచి చాయిస్ గా పరిగణిస్తారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అవసరాలకు ఆదుకునేది బంగారం ఒక్కటే అంటూ ఉంటారు. బంగారం అలంకరణతో పాటు ఆర్నమెంట్ యాంగిల్లోనూ చూడటం పరిపాటిగా వస్తోంది. అందుకే దానికి మరింత డిమాండ్ పెరిగింది. బంగారం కొనడంలో వినియోగదారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పొదుపు కోసం కొంటుంటే మరికొందరు ఆభరణాలపై ఇష్టంతో కొంటుంటారు. అందుకే కాలం ఏదైనా, ఏ జనరేషన్ వారైనా బంగారం కొంటూనే ఉంటారు. ఇంకొందరు ఇన్వెస్ట్మెంట్ కోణంలోనూ బంగారం కొనటానికి మొగ్గు చూపుతున్నారు. బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ తప్పు కాదు. చిన్న మొత్తం బంగారం కొన్నా ఆర్థిక చిక్కుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. అవసరమైనప్పుడు కుదవ పెట్టొచ్చు, లేదా మరీ అవసరం అనిపిస్తే అమ్ముకోవచ్చు. పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలు ఎక్కువ రావటం మరింత విశేషం. అందుకే భారతీయులు బంగారు ఆభరణాలపై మక్కువ చూపుతారు. సేవింగ్స్ అకౌంట్లో 1000 రూపాయలు వేసి 30 ఏళ్లు కదిలించకుండా పెడితే అది ఇప్పుడు 9984 అవుతుంది. అదే బంగారం కొని దాచుకున్నట్లయితే అది 2-3 రెట్లకు పైగానే ఉంటుంది. అది 1000 రూపాయలతో అప్పుడు బంగారం కొనుంటే దాని విలువ ఇప్పుడు 19700 అవుతుంది. ఇలా అన్ని లెక్కలు వేసుకుని మరీ బంగారం కొంటూ ఉంటారు మన వాళ్ళు. మన దేశంలో బంగారం కొనుగోలును ఓ పండగలా జరుపుతారు. అదేనండి అక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనటం భారతీయులకు సెంటిమెంట్ గా మారిపోయింది. సెంటిమెంటును పక్కన పెడితే అదో ఆర్థిక భద్రత కూడా. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే సామర్థ్యం ఒక్క బంగారానికే ఉంది. అందుకే పసిడి పెట్టుబడిదారులు బంగారు కొనుగోళ్లను స్వర్గధామంగా భావిస్తారు.
బంగారంపై పెట్టిన పెట్టుబడి కాలం గడిచే కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ప్రతి ఇంట్లోనూ బంగారం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని వారుండరు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు, పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ సాధనంగా భావించి దీనిపై పెట్టుబడి పెట్టేవారు ఎక్కువే. బంగారం కొనుగోళ్లలో భారతీయుల మోజుతో పాటు ఆర్థిక కోణం కూడా ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి రక్షణగా పరిగణిస్తారు. బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ రాబడినిస్తుందని, ఇతర పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుందని కొనేందుకు ఇష్టపడతారు. ఇక ఆడవారు అలంకరించుకునే ఆభరణాలు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. అందుకే బంగారం అంటే అన్ని ధరలకు ఎంతో క్రేజ్. పుత్తడికి మెరుపులు ఎప్పుడు ఆగుతాయి? కొనుగోళ్లకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? గోల్డెన్ రన్ కొత్తగా మొదలవుతుందా? బంగారం ఇప్పుడు కొనాలా లేకపోతే ఆగాలా? మార్కెట్ మంత్ర ఏం చెబుతోంది? అసలు గోల్డ్ ధర ఎందుకు పెరుగుతోంది? గోల్డ్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? లెట్స్ వాచ్. మహిళలకు బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. వాటిని కొనడం కోసం అంతే కష్టపడతారు. అయినా బంగారం కొనకుండా ఉండలేరు. అందుకే మార్కెట్లో పసిడి ధరల జోరు కొనసాగుతోంది. హైదరాబాద్ స్థానిక మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 73,000 పైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల ర్యాలీ ఇందుకు కారణమని తెలుస్తోంది. అయినా బంగారం కొనేవాళ్లు తగ్గడం లేదు. ముఖ్యంగా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు. భారతీయుల్లో పొదుపు నేర్పిందే బంగారం. అందుకే ఆభరణాలను పెట్టుబడిగా పరిగణిస్తారు. కాలం మారుతున్న కొద్దీ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది. అందుకే చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గోల్డ్ అంటేనే ఒక స్టాండర్డ్, ఒక రేటింగ్. గోల్డ్ అంటే ప్రామాణికత. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎంత పేదవారైనా సరే ఒంటి మీద విసమెత్తు బంగారమైనా ఉండాలని చూసుకుంటారు. అంతెందుకు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మొదలు ముదుసలి వారి వరకు బంగారం ధరించడం తప్పనిసరిగా ఉంటుంది. మన వివాహ వ్యవస్థతో బంగారానికి విడదయ్యరాని బంధం ఉంది. స్టేటస్ సింబల్ గానే కాక అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకునే వనరుగా పనిచేస్తుంది. ఇదే ఉద్దేశంతో చాలా మంది బంగారం కొనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కోవిడ్ తర్వాత చాలా మంది పుత్తడి రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా లోహాలు ఉన్నప్పటికీ బంగారానికి అంత క్రేజ్ ఎందుకు? బంగారం ధర కూడా ఇంత భారీగా ఉండడానికి కారణం ఏంటి? అసలు బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. సాధారణంగా ఏ దేశంలోని కరెన్సీని ఆ దేశంలోనే ఉపయోగిస్తుంటారు. అయితే అమెరికా డాలర్ని పలు ఇతర దేశాల్లోనూ అనుమతిస్తారు. బంగారం విషయంలో అలా కాదు. ఏ దేశమైనా బంగారంతో లావాదేవీలు చేయొచ్చు. అందుకే దానికి అంత డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు బంగారం డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుదల తగ్గుదల కూడా బంగారం ధరల్ని ప్రభావితం చేస్తాయి.
బంగారం ధరను ఒక సంస్థ గాని ఏదైనా ప్రభుత్వం గాని నిర్ణయించదు. సాధారణ మార్కెట్ పై ఆధారపడి బంగారం ధర పెరగడం గాని తగ్గడం గాని ఉంటుంది. బంగారం ధర ఎక్కువగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. దీని మైనింగ్ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంగారం ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. సాధారణంగా డిమాండ్ పెరిగినా ఉత్పత్తి అంతే స్థాయిలో ఉంటే దాని ధర పెరుగుతుంది. పారిశ్రామికంగా బంగారం ప్రాసెసింగ్ సులభమైనప్పటికీ బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీంతో ధర ఎక్కువగా ఉంటుంది. ఒక స్థాయిలో బంగారం ఉత్పత్తి జరగకపోవచ్చు. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ మాత్రమే కావాలి. దీంతో సాధారణంగానే ధర పెరుగుతుంది. గోల్డ్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఏ కాలమైనా బంగారం బంగారమే. తులం బంగారం 20,000 అంటే అమ్మో అనే కాలం నుంచి 60,000 లెక్క చేయకుండా కొనే కాలానికి చేరుకున్నాం. గత 20 ఏళ్ల వ్యవధిలో ధరలన్నీ పరిశీలిస్తే మొత్తం మీద పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2004లో 5,800 కాగా ఇప్పుడు 73,000కు మించింది. ముడి చమురు ధరలు పెరగడం ప్రారంభమై వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58% పెరిగింది. 2005లో 6,100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో 9,630కు చేరింది. అదే ఏడాది 10,000 రూపాయలను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. మళ్లీ కోవిడ్ కేసుల వ్యాప్తి ప్రారంభమైన 2020లో కూడా బంగారం ధర 47% దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది 31,700 ఉంటే ఒక్కసారిగా 46,500ను మించింది. అయితే ఒకప్పుడు తులం బంగారం కేవలం 18 రూపాయలకే లభించేది అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోయినా అది నిజం. అది ఎప్పుడూ రాజుల కాలం అనుకునేరు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే 20 ఏళ్ల ముందే, అంటే ఈ 9 దశాబ్దాల కాలంలోనే బంగారం రేటు ఎన్నో వేల రెట్లు పెరిగింది. మార్కెట్లో ప్రతి 7-8 ఏళ్లకోసారి బంగారం ధర రెట్టింపవుతుంది. అలా ఏళ్లుగా బంగారం పెరుగుతున్న సరళిని చూస్తుంటే అతి త్వరలోనే అది లక్షకు చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి.